ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి మీరు చూస్తున్నారు ముత్తు టెక్ వీడియోస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ మధ్యలో ఏంటంటే మన సబ్స్క్రైబర్ చాలా మంది కూడా అన్న ఎప్పుడు ఆటో వీడియోలే కాదు, సెకండ్ హ్యాండ్లో ఆటోలు ఏమైనా సేల్లో వస్తే మంచి 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 మోడల్ వెహికల్ వీడియో చేసి చెప్పన్నా అని చెప్పి చాలా మంది అడుగుతున్నమాట. ఇప్పుడు మనం మార్కెట్లోకి మన కస్టమర్ వెహికల్ ఒకటి అమ్మటానికి వచ్చింది. ఈ వెహికల్ గురించి మనం మాట్లాడదాం. ఇది వచ్చేసి ఏంటంటే 2017 ఎండింగ్ మోడల్ అప్పి BS 4 వెహికల్ అనమాట. ఈ వెహికల్ వచ్చేసి అమ్ముతారని చెప్పి చెప్పినమాట. ఈ వెహికల్ మొత్తం చూసి డీటెయిల్స్ కనుక్కొని మీకు కనుక కావాలంటే మన కస్టమర్ని సంప్రదించండి. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ వచ్చేసి దీని మొత్తం కూడా డీటెయిల్స్ ఎలా ఉంది, ఈ బండి ఎలా ఉంది, ఏ పార్ట్స్ ఎలా ఉన్నాయని చెప్పేసి కనుక్కుందాం. ఫస్ట్ వచ్చేసి ఫ్రంట్ చూసుకుంటే మనకు ఎలా ఉంది. ఇది వచ్చేసి గ్లాస్ ఒకటే పగిలింది అనమాట. ఇక్కడ క్రాక్ వచ్చేసింది లెఫ్ట్ అండ్ రైట్, ఇక్కడ ఇంతవరకు ఉంది. తర్వాత వచ్చేసి సెల్లు బండితో పాటు వచ్చింది. ఈ బండి మొత్తం కూడా కొద్దిగా కూడా పెయింట్ అనేది లేదనమాట. ఎందుకంటే నీడ కింద పెట్టి చెట్టు కింద పెడితే మనకి ఏదో పెయింట్ అనుకుంటారు, కానీ బండి ఎలా వచ్చిందో బండి షోరూమ్తో పాటు అలానే ఉంది. ఓన్లీ మన వాళ్ళు చేసింది ఏంటంటే తోలటం మాత్రమే అనమాట. అది కూడా సింగిల్ హ్యాండ్ బండి, ఇది చేయి మారింది కాదనమాట. వచ్చేసి గ్లాస్ ఇది. తర్వాత వచ్చేసి సెల్ కూడా కంపెనీదే, ఎక్కడ కూడా పెయింట్ అనేది లేదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే చుట్ట కూడా లేదనమాట ఎక్కడ కూడా. బండి డూమ్ ఇది ఫ్రంట్. తర్వాత వచ్చేసి హెడ్ లైట్లు బండి చూసుకున్నారు కదా ఎలా ఉందనేది. టాప్ కూడా ఎలా ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి మనకు మెయిన్ ఫ్రంట్లో చూసుకుంటే ఫ్రంట్ టైర్ ఎలా ఉంది. తర్వాత షాక్ అప్గేర్ అండ్ స్ప్రింగ్ ఈ నెల కింద వేయించినాయి. తర్వాత వచ్చేసి మనం ఇటు సైడ్ చూసుకుంటే డాష్ బోర్డ్ అనమాట, బండితో పాటు వచ్చిన స్క్రీన్ డిస్ప్లే అనేది. తర్వాత వచ్చేసి ఇక్కడ చూసుకుంటే ప్లాట్ఫామ్ చూసుకుంటే ఫ్రంట్ ప్లాట్ఫామ్ వచ్చి ఎలా ఉంది, ఎక్కడ కూడా తుప్పు లేదు, ప్లస్ కటింగ్ అయినట్టు కూడా లేదనమాట. ఇది లెఫ్ట్ సైడ్. అవతల సైడ్ చూద్దాం. ఇప్పుడు అవతల చూడండి ఎలా ఉంది అనేది, కింద కూడా తుప్పు లేదనమాట, బాగుంది ప్లాట్ఫామ్, ఫ్రంట్ ప్లాట్ఫామ్. తర్వాత వచ్చేసి ఇక్కడ ఎంసీ కిట్ ఏదైతే ఉందో, ఎంసీ కిట్ వచ్చేసి గత ఒక 3 నెలల కింద మనోడు బ్రేకులు తక్కువ పడతారని చెప్పేసి అంటే ఎంసీ కిట్ తీసేసి కొత్త వేసిన అనమాట. సీల్ ఎంసీ కిట్ KBS కంపెనీది 2400 పెట్టి తీసుకొని వేసినాం. తర్వాత వచ్చేసి బ్యాటరీ కూడా కొత్త బ్యాటరీ, ఎక్సైడ్ కంపెనీ బ్యాటరీ అనమాట. బ్యాటరీ విషయంలో చూడాల్సిన అవసరం లేదు. సెల్ఫ్ మోడల్ ఉంది, కానీ దీనికి సెల్ఫ్ అనేది పనిచేయట్లేదు. అంటే లోపల ఏదో బేరింగ్ ఏదో పట్టపోయిందంట మొత్తానికి. అదే అప్పుడు సెల్ఫ్ మోడల్ తీసి పక్కన పెట్టిన మనోడు. బ్యాటరీ మాత్రం సీల్ బ్యాటరీ లాగుతో సహా ఉంది. తర్వాత ఇక్కడ లోపల ప్లాట్ఫామ్ చూసుకుంటే ఎలా ఉంది చూడండి. అక్కడ తుప్పు ఉంది, తుప్పు కాదు చెప్పి అక్కడ తుప్పు ఉంది. తర్వాత వచ్చేసి ఇక్కడ బాగానే ఉంది, చిన్న చిన్న ఊళ్ళు ఉన్నాయి. తర్వాత యువతల తుప్పు ఉంది అనమాట. యువతల వచ్చేసి బాగానే ఉంది ఫ్రంట్లో. ఇక్కడ ఇటు చూపిస్తారా, ఇక్కడ బాగానే ఉంది. తర్వాత రైట్ లో కూడా ఇటు సైడ్ బాగానే ఉంది. ఓకే, సీలింగ్ వచ్చేసి ఎలా ఉంది. పైన టాపు సీలింగ్ నాకు తెలిసి మనకి చేపియాల్సినంత అవసరం లేదనమాట. మొత్తం కూడా లెఫ్ట్ అండ్ రైట్ అట్టాలు కూడా బాగానే ఉన్నాయి. ఇక్కడ బాగుంది. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఒకసారి మనం బాడీ చుట్టూ చూడండి ఎలా ఉంది అనేది. రైట్ సైడ్ వచ్చేసి ఎలా ఉంది. ఇక్కడ మాత్రం లైట్ తుప్పు ఉంది అనమాట. ఏంటంటే మనోడు ఇది వచ్చేసి ఏంటంటే బండి మనోడు అటు ఇటు తిరిగి వచ్చి ఆడ పెట్టేటప్పుడు ఏంటంటే వర్షపు నీళ్ళు అనేది అందులో పడతాయి కదా, తోడనప్పుడు లైట్ చావ దిగి ఈ సందులోకి తుప్పు వచ్చింది అనమాట. ఎవరైనా కానీ అందులో ఆయిల్ అనేది పోస్తే తుప్పు అనేది రాదు అక్కడ. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మనం బ్యాక్ సైడ్ చూద్దాం. అవతల సైడ్ ప్లస్ బ్యాక్ సైడ్ చూద్దాం. బ్యాక్ సైడ్ డోర్ వచ్చేసి ఇది. తర్వాత వచ్చేసి ఇక్కడ ఇలా ఉందనమాట. లైట్ ఇక్కడ కొద్ది ఈ యొక్క కొద్ది ఇక్కడ పెయింట్ వేసిండు, ఎందుకంటే డోర్ పెట్టేటప్పుడు వేస్తారు కాబట్టి. ఇప్పుడు వచ్చేసి మనం లెఫ్ట్ సైడ్ చూద్దాం. లెఫ్ట్ సైడ్ కూడా సేమ్ టు సేమ్ ఇలానే ఉంది. ఇక్కడ లైట్ తుప్పు ఉందన్నమాట. వచ్చేసి ఎక్కడ కూడా స్క్రాచ్ అనేది లేదు బండికి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం టైర్లు మొత్తం కూడా ఎటు జడ్డు లోపల డోర్ తీసి చూద్దాం. రైట్, ఓకే ఫ్రెండ్స్, సీట్ తీసిండు. సీట్ ఇలా ఉంది, దానికి చేపియాల్సిన అవసరం లేదనమాట, సీట్ కుట్టేయాల్సిన అవసరం. తర్వాత వచ్చేసి మ్యాటు. ఇప్పుడు చూసి లోపల చూడండి ఎలా ఉంది అనేది. లోపల వచ్చేసి ట్రక్ మొత్తం కూడా ఇలా ఉంది చూడండి. అటు సైడ్ హ్యాండ్ చెప్పి అక్కడ నుండి చూడండి ఇలా ఉంది. తర్వాత వచ్చి సెంటర్. ఇది వచ్చేసి చెక్క ఖరాబ్ కాకుండా ఇక్కడ మనోడు పట్టి వేసినమాట. ఇటు సైడ్ చూడండి మొత్తం కూడా బాగానే ఉంది. లెఫ్ట్ అండ్ రైట్ లైట్గా ఉంది ఇక్కడ తుప్పు అనేది. డోర్ తీ ఒకసారి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇంజన్ వచ్చేసి BS 4 ఇంజన్. గేర్ బాక్స్ వచ్చేసి BS 4ది. బండితో పాటు వచ్చిన ఏ ఐటమ్ కూడా మారలేదు. ఇంజన్ వచ్చేసి బండి గేర్ బాక్స్ కండిషన్లో ఉందిలే, కానీ ఇంజన్ వచ్చేసి ఏంటంటే ఇంజన్ ఆయిల్ తాగుతుందంట. ఇది గత ఒక 3 సంవత్సరాలు అవుతుంది బోర్ చేసి, ఫుల్ బోర్ మనం. అయితే ఈ మధ్య నుండి ఆయిల్ తాగుతుందంట. ఒక 2 నెలల కింద నుండి 2 నెలల నుండి ఆయిల్ తాగుతుందంట. ఇది వచ్చేసి వారానికి వచ్చేసి 150-200 గ్రాములు తాగుతుందని చెప్పి చెప్తున్నారు అనమాట మనోడు. ఇది వచ్చేసి మనం బండి తీసుకుంటే, ఒకవేళ మీరు కనుక బండి తీసుకుంటే ఈ బండి కొన్నాళ్ళు తిప్పుకొని, ఇప్పుడు కొద్ది తాగుతుంది కాబట్టి కొన్నాళ్ళు తిప్పుకొని డబ్బులు ఉంటే ఫుల్ బోర్ చేపించుకోండి, లేదంటే ఆఫ్ బోర్ చేపించుకోండి, నడిచిద్ది. ఓకే ఫ్రెండ్స్, ఇంజన్ మాత్రం గేర్ బాక్స్ ఒకేలే, కానీ ఇంజన్ మాత్రం వాంటింగ్ అనమాట. ఇంజన్ అది తాగుతుందంట. ఓకే ఫ్రెండ్స్, పికప్ మొత్తం కూడా బాగానే ఉంది. నేను చెక్ చేసిన, స్మోక్ కూడా ఏం రావట్లేదు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రంట్ టైర్ బ్యాక్ టైర్ ఎలా ఉన్నాయో చూద్దాం. టైర్ వచ్చేసి ఇలా ఉంది. బటన్ వచ్చేసి ఫ్రంట్ టైర్ బటన్ వచ్చేసి ఆఫ్ ఉంది. తర్వాత వచ్చేసి ఇంకో ఈ టైర్ కూడా ఆఫ్ కంటే కొత్త ఉంది కదా,
రూపాయలో 30% ఉంటుంది ఇది. ఓకే, తర్వాత వచ్చేసి లెఫ్ట్ సైడ్ చూద్దాం. ఇది వచ్చేసి టైరు చూడండి, దీని బటన్ చూడండి ఎలా ఉందనేది, నిండుగా ఉందన్నమాట. ఇది వచ్చేసి సీల్ టైరు. ఓకే ఫ్రెండ్స్ టైర్ చూసారు కదా ఎలా ఉన్నాయి. దీని అవతల టైర్ ఒకటే అరిగిపోయింది, ఫ్రంట్ అండ్ బ్యాక్. ఈ సీల్ టైరు, అది వచ్చేసి ఆ బటన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి కింద పిల్లసాసు టైంలు ఎలా ఉన్నాయని చెప్పేసి చెక్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఎదర ప్లాట్ఫామ్ చూసారు కదా, ఫ్రంట్ నుండి ఎలా ఉంది. తర్వాత వచ్చేసి ఇక్కడ మన టైమర్స్, లెఫ్ట్ అండ్ రైట్ టైమరు, పిల్ల ఛాయిస్ కూడా సూపర్గా ఉంది, ఓపెన్ ఉంది కదా. ఓకే ఫ్రెండ్స్, ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, బండి చూసారు ఎలా ఉందనేది. ఈ బండి కాస్ట్ వచ్చేసి ఎంత చెప్తున్నా అని చెప్పేసి మన కస్టమర్ని కనుక్కుందాం. ఎంత చెప్తున్నా ఈ బండి? 1,40 చెప్తున్నా. 1,40 40. ఏమన్నా 1,40 చెప్తున్నట, ఏమన్నా తగ్గేది ఉందా? సరే వచ్చి బండి నచ్చింది అనుకుంటే ఒక 2,000 అటు ఇటు అని మాట్లాడదాం. ఓకే, బండి కాస్ట్ వచ్చేసి 1,40 చెబుతున్నట. నచ్చితే ఓ 2,000 3,000 తగ్గించే ఆ వారం చూద్దాం అని చెప్పి చెప్తున్న కస్టమర్. దీనికి వచ్చేసి తెలుసుగా మైనస్లో వచ్చేసి, దీనికి ప్లస్లో వచ్చేసి గేర్ బాక్స్ బాగానే ఉంది, బాడీ మొత్తం కూడా బాగానే ఉంది. చూసారు మీరు, మీకు నచ్చిన బాడీ మొత్తం బాగానే ఉంది. దీనికి చేపించిన పని వర్క్ వచ్చేసి మనోడు డీజిల్ ట్యాంక్ వేయించిండు, టైర్ వేయించిండు, తర్వాత మన బ్యాటరీ వేయించిండు, షాక్ అప్ గేరు, స్ప్రింగ్ వేయించిండు, తర్వాత కొన్ని పార్ట్స్ వేయించిండు, తర్వాత బ్రేక్ కిట్ కూడా మెయిన్ పార్ట్స్ ఎక్కించినమాట. ఇక మనకి మైనస్ ఏంటంటే ఇందులో కాగితాలు ఈ బండికి లేవు, కాగితాలు చేపించుకోవాలి. ఒరిజినల్ కాగితాలు అన్నీ ఉన్నాయి కానీ ఓన్లీ అయిపోయి ఉన్నాయి. ఓకే, అంతేగా అయిపోయి ఉన్నాయి. తర్వాత వచ్చేసి ఈ మన ఇంజన్ మాత్రం బోర్ చేపించుకోవాలన్నమాట. ఇంజన్ అండ్ ఈ యొక్క కాగితకాలం ఒకటే ఉంటుంది అనమాట ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ బండి నచ్చితే తీసుకోవాలని చెప్పేసి అనుకుంటే మాత్రం మన కస్టమర్ నెంబర్ కింద పెడుతున్నాను, దానికి ఫోన్ చేసి వచ్చి అడ్రస్ ఎక్కడో కనుక్కొని తీసుకోండి. ఇంకోటి ఏంటంటే ఎప్పుడైనా కానీ ఆన్లైన్లో ఫోన్పే అనేది చేయొద్దు అనమాట. ఎందుకంటే చాలా మంది ఫేక్ గాళ్ళు ఉంటారు. ఇంకోటి ఏంటంటే మోసం చేస్తారు, ముందు డబ్బులు కొట్టించుకొని వచ్చేటప్పుడు డబ్బులు కొట్టించుకొని తర్వాత బ్లాక్లో పెడతారు. కాబట్టి అలాంటి సిస్టమ్ ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా కానీ యూట్యూబ్లో అయినా కానీ, ఇన్స్టాగ్రామ్ అయినా కానీ, ఎక్కడైనా కానీ, ఏ ప్లాట్ఫామ్ మీద అయినా కానీ బండి దగ్గరికి వచ్చి చూసి నచ్చితే మాత్రమే డబ్బులు కట్టి హ్యాండ్ టు హ్యాండ్ తీసుకెళ్ళండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో అనేది ఇంతే. ఈ వీడియో నచ్చితే కానీ అలాగే మరెన్నో ఎలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం మన ముత్తు టెక్ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.